వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందంతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్లో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్స్, జేఎస్డబ్ల్యూతో సహా పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దావోస్లో రేవంత్ రెడ్డి వివిధ ఫోరంలతో మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలను పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ను సాఫ్ట్వేర్తో సమతుల్యం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవలు ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరోప్ దేశాలను పనిచేయిస్తున్నారన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు అధునాతన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని సూచించారు. దావోస్కి రావడం, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలన్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం తమ ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్కు రావాలని పిలుపునిచ్చారు.